ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుమని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ మాటలు వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞలలో మొదటిది. సన్మానించడం అనేది విధేయత చూపడము కన్నా ఎక్కువైనది. అనగా గౌరవించడము అంటే తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని, ప్రేమను వారికి అవసరం ఉన్నంత వరకు శ్రద్ధ వహించడమే. ఎలా సన్మానించగలమంటే మనము జీవించే జీవిత విధానమును ద్వారా వారికి గౌరవాన్ని తేయగలం. తల్లిదండ్రులను గౌరవించే వారికి 2 ఆశీర్వాదములు పొందవచ్చునని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అది అతనికి మంచిది. అతడు ఈ లోకములో దీర్ఘాయువుతో జీవిస్తాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 16వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుమని వాక్యం సెలవిస్తున్నది. అలాగనే సామెతల గ్రంథము 1వ అధ్యాయం 8-9 వచనాలను గమనిస్తే, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలకయు నీ కంఠమునకు హారమునై ఉన్నాయి. అంతేకాక సామెతలు 6వ అధ్యాయము 20-21 వచనములో, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుమని స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. అనగా తల్లిదండ్రుల ఉపదేశములు బిడ్డలకు ఉపయోగాలు. ఎందుకు అనగా వారు పోషించేవారు, పెంచేవారు గనక బిడ్డలకు క్షేమకరమైన సందేశములనే ఇస్తారు. కనుక తల్లిదండ్రులకు విధేయులగుట ధర్మము, మేలు, దీర్ఘాయువు. అది దేవుని యొక్క ఆజ్ఞ. పిల్లలు దేవుని ఆజ్ఞకు లోబడవలేను. లోబడడం గూర్చి హెచ్చరికలు ముఖ్యముగా స్త్రీలు, పిల్లలు, దాసులను గూర్చి ఉద్దేశించి చెప్పబడినవి. ఎందుకనగా లోక పాపము, లోకములోనికి అవిధేయత మూలముగానే పాపము వచ్చి ఉన్నది. ఆదాము దేవుని మాట వినక అవిధేయత చూపాడు గనుకనే పాపము లోకములోనికి ప్రవేశించినది. విధేయత చూపిన వానికి ఆశీర్వాదము వచ్చును. కనుక దేవుని వాక్యమునకు విధేయులుగా జీవించు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16 మరియు 22 వచనాలను గమనిస్తే, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే 22వ వచనములో, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవుని వాక్యమునకు విధేయులైన వారు భార్యాభర్తలకు, పిల్లలు, తల్లిదండ్రులకు, దాసులు, యజమానులకు లోబడి జీవించవలయను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.